హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే బీరకాయతోని టమోటా కలిపిచ్చేసాను. చాలా బాగుందండి. బీరకాయ టమోటా కర్రీ ఈ విధంగా చెయ్యండి, దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ ఇలాంటి ప్రతి దానిలో కూడా మంచి రుచిగా ఉంది. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా? ముందుగా మనం బీరకాయలు తీసుకోవాలండి. ఆ బీరకాయలని మనం తీసుకునేటప్పుడు ఇవి లేతగా ఉన్నాయా, ముదురుగా ఉన్నాయా, పీసు ఏ విధంగా ఉన్నదన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. గోరుతో ఇలా కొంచెం ఘాటు పెట్టి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఓకేనా? అలాంటి కాయలు తీసుకొచ్చుకొని శుభ్రంగా వాటిని కడిగిన తర్వాత ఈ విధంగా ఈ కొంచెం గీతలు లాంటివి ఉన్నాయి చూడు, అలాంటి మీద మాత్రం గీకేస్తే సరిపోద్దండి. ఇది పూర్తిగా ఆ గ్రీన్ మొత్తం తీసే అవసరం లేదు. ఓకేనా? ఓన్లీ ఈ మీద ఉన్న గీతలు మాత్రం తీసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? అవి కొంచెం ఏంటంటే గట్టిగా ముదురుగా అనిపిస్తాయి ఆ గీతల వరకు, అందుకని అవి మాత్రం తీస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ తొడెము, ఆ కొస ఇవి కూడా కాస్త కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. కానీ కట్ చేసే ముందు మాత్రం ఒక్క విషయం మాత్రం మనం కంపల్సరీ గమనించుకోవాలి. ఈ బీరకాయ ఒక్కసారి కొంచెం తుంచి నోట్లో పెట్టుకొని చూడాలండి. ఇది మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. ఎందుకంటే కొన్ని బీరకాయలు చేదుంటాయి. అలాంటి బీరకాయని మనం కూరలోకి వాడకూడదు. ఓకేనా? అది కొంచెం స్వీట్గా తీయగా అనిపిస్తేనే వాడుకోవాలి. ఇప్పుడు ఈ టైప్లో కట్ చేసిన వాటన్నింటిని తీసి ప్లేట్లో వేసుకునేసి, కానీ ఇది మాత్రం ఎవ్వరూ మర్చిపోవద్దు, బీరకాయని కొంచెం కొరికి చెక్ చేసుకోవాలండి. అప్పుడే దాన్ని వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ తీసి మనం ఏంటంటే ఏదైనా ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో వేసి పెట్టుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి పండు ఎర్రటి టమోటాలు తీసుకునేసి, నేనైతే ఒక 5 పండు టమోటాలు తీసుకొని అది గట్టి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసానండి. వేసాక ఒక 10-12 పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసాను. ఆ తర్వాత చిటికెడు పసుపు, ఆ తర్వాత జీలకర్ర ఒక సగం టేబుల్ స్పూన్ వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ. ఓకేనా? అంటే ఎక్కువ అవసరం లేదండి, తక్కువే కావాలి. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత 1 గ్లాసు వరకు నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ మనం ఇప్పుడు ఉడకటానికి అనుగుణంగా ఉండే విధంగా మనం నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా ఏంటంటే ఉప్పు, పసుపు కలిసే విధంగా కొద్దిగా అలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన దాన్ని కాసేపు అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ బౌల్ని పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద ఈ బౌల్ని పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంట కొంచెం హైలో ఉంచుకునేసి బాగా ఉడకనియాలండి. దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు ఇలా ఉడకనివ్వాలి. ఒకవేళ నీళ్లు తక్కువ పోస్తే మాత్రం మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి, లేదంటే మాడవాసన వస్తుంది. నీళ్లు సరిపోయే మందం పోస్తే మాత్రం పర్వాలేదు, ఈ టైప్లో ఉంటుంది. కానీ చాలా బాగా ఉడుకుతాయండి ఈ టైప్లో. ఖచ్చితం చేయండి, చాలా బాగా ఉడుకుతాయి. కానీ ఒకసారి మీకు చూపిస్తున్నాను, చెక్ చేద్దామా? ఒక బీరకాయని తీసుకునేసి దబ్బని చూడండి, ఇలా అనగానే అలా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి ఆ కొంచెం వేడి మీదనే ఇలా మనం బాగా ఎనుపుకోవాలండి. ఒక ముద్దగా కానీ ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకునేసి ఈ టైప్లో బాగా ఎనపాలండి. అది మెత్తగా గుజ్జులాగా అయిపోతుందండి ఈ టైప్లో. ఇది మనకి బజ్జీలాగా అయిపోవాలి. ఆ టైపు దీన్ని మనం ఎనుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో 1 గంటె నూనె పోసుకుందామండి. అంటే దీనికి ఎక్కువ శాతం నూనె అవసరం లేదండి, 1 గంటె లేదా 1.5 గంటె సరిపోద్ది. కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసుకునేసి 1 టేబుల్ స్పూను వెల్లుల్లి రెమ్మల్ని ముక్కులు పొడిసి వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలని దాంట్లో వేసేసుకునేసి ఆ తర్వాత కొంచెం అలా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన దాంట్లో ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా? ఈ ఫ్లేవర్తో కూడా అది సూపర్గా ఉంటుందండి తినడానికి. ఇప్పుడు వీటిని మనం కొంచెం మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి ఈ ఉల్లిగడ్డల్ని. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే
చిటికెడు ఇంగువ పొడి వేసుకుందాం. ఇంగువ పొడి వేసిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసేసుకునేసి కాస్త చిటపటలాడనివ్వాలి. ఇలా చిటపటలాడిన దాంట్లో ఇప్పుడు మనం బజ్జీలాగా ఎనిపిన ఆ బీరకాయ తొక్కుని ఇందులో వేసేసుకుందాం. ఈ బీరకాయ బజ్జీ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నీళ్లు పోసి అలా తొలిపి వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఆ నీళ్ళు సరిపోతాయండి, దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కాస్త అలా కలిపి రుచి చూసి రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక కాస్త అలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సేపు దీన్ని అలా ఉడకనివ్వాలి. ఇలా తుకతుక అంటూ ఉడికిన తరువాత అప్పుడు మనం అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలుపుకోవాలండి. ఇది ఎందుకు కొంచెం సేపైనా ఉడకనివ్వాలంటే మనం లైట్గా నీళ్లు పోసాం కదా, ఆ నీళ్లు పోసిన దాన్ని మనం కాసేపు అలా ఉడకనివ్వాలి. ఓకేనా? ఈ ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకోవడమేనండి. కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి రుచి చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక వేడివేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సూపర్ టేస్టీగా తినేయచ్చండి. కడుపు నిండా తింటారు. ఇలా వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, రోటీలోకైనా, ఇలా దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం రాగి సంగటి చేసుకున్నా కూడా రాగి సంగటిలోకి కూడా పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటుంది. కానీ ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా బీరకాయతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బీరకాయ టమోటా కర్రీ మజాకా అంత బాగుందండి.